కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మరలబడుతున్నారు. ఎక్కడికక్కడ గ్రామ సభలో 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలోని గ్రామ సభలో 6 గ్యారంటీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. తులం బంగారం జాడలేదని, రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వనే లేదని అధికారులను నిలదీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గ్రామ సభల పేరుతో ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని మండిపడుతున్నారు. పడాలి ఇప్పుడు తండ్రి కన్నా పడాలి లేకపోతే కొడుకు కన్నా పడాలి. మేము అనేది అది ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టినాక నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ కాదు అది. ఇప్పుడు ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది. పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను. వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను పైనుంచి పడింది మేమేం చేయాలని. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా? గ్యాస్ 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది. సరే మేడం, మీరు ఇప్పుడు ఇల్లు వైజ్గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ చేయలు, ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి గత 10 సంవత్సరాల నుంచి మేము రైతు బంధు కింద 4 ఎకరాలకు తీసుకుంటున్నాం. మేము 10 సంవత్సరాల కింద నుంచి మాకు కోళ్ళ ఫామ్ ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ ప్రజాపాలన పేరు మీద కోళ్ళ ఫామ్ ఏదైతే 10 గుంటలు ఉందో ఆ 10 గుంటలు కడిగేసి మిగతా భూమికే రైతు బంధు ఇస్తామని మొన్న సర్వే చేసి దాన్ని కటాఫ్ చేసింది. అదొకటి అయింది. ఇవాళ మేము ఈ ప్రజాపాలన పేరు మీద గ్రామ సభ పెడితే ఇక్కడ చెప్పడానికి వచ్చినాము. అధికారులకు చెప్దామంటే వాళ్ళు ఈ కొంచెం ఊళ్ళో ఉన్న సమస్యలు చెప్దామని మేము వస్తే ఆ సమస్యలు వినకుండానే వాళ్ళు లేచిపోవడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వాన్ని ఏరాలి. ఈ కోళ్ళ ఫామ్ ఉన్నంత మాత్రాన మేము రిచ్ పర్సన్స్ కాదు. కోళ్ళ ఫామ్ ఉన్న రైతులందరూ చిన్నకారు రైతులే. వాళ్ళని కొంచెం ఈ భూమిని కటాఫ్ చేయకుండా దానికి కూడా రైతు బంధు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.